వందే మాతరం, వందే మాతరం. ఈరోజు మన జెండా, ఒక్క జెండా మన ఇంటి వైపు, మన ఇంటి పైన పక్కన చూస్తేనే చాలు మనకి ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది. మరి ఈరోజు ఇన్ని జెండాలు ఎగురుతూ ఉంటే అన్స్పీకబుల్ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన కష్టాలు త్యాగాల గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి టైం సరిపోదు. అలాగే మనకి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. నాకు ఒకటే ఆలోచన, మనకి ఇచ్చిన భారతదేశానికంటే యువతకి ఇంకొంచెం మంచి భారతదేశం, ఇంకా బెటర్ భారతదేశం ఇవ్వాలనేది నా కోరిక. అది మన చేతుల్లోనే ఉంది, యువత చేతుల్లోనే ఉంది. సో ఆడపిల్లలకు కానీ, మరి కొత్త కాలంలో స్టడీస్ కూడా చూస్తున్నాను, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నా. మన ఫార్మర్స్, అన్నదాతలు 2035కి అన్నదాతలు అనేది చాలా కష్టమయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫార్మర్స్కి అండగా నిలబడాలి. ఫార్మర్స్కి ఎక్స్ప్లోటేషన్ అవ్వకుండా, ఫార్మర్స్ అనే వాళ్ళని ఎలా వాళ్ళ దగ్గర డబ్బు లాగేద్దాం, గుంజేద్దాం కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఫార్మర్స్ని ఆంటర్ప్రెనర్స్ని చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఒక ఆంటర్ప్రెనర్ దీన్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను. మన ఇండియా నంబర్ 1కి వెళ్ళాలంటే అది ఫార్మర్స్ నంబర్ 1కి వెళ్ళినప్పుడే అది గట్టిగా కోరుతున్నాను. మన ఆడపిల్లల రక్షణ, ఫార్మర్స్ రక్షణ మన చేతుల్లోనే ఉంది. భారతదేశం ఎవరి చేతుల్లో లేదు, అది మన చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై హింద్.